హలో గాయ్స్, ఈరోజు ఏంటంటే మనం చిత్రకూట్ వాటర్ ఫాల్స్కి అయితే వచ్చాం. సో ఇక్కడ మనం ఏంటంటే బోట్ అయితే ఎక్కబోతున్నాం. వాటర్ అయితే బాగా తగ్గిపోయింది. లాస్ట్ టైం నేను వచ్చినప్పుడు అయితే నాకు తెలిసి ఇంచుమించు ఇక్కడ నుంచి ఇదంతా ఉండేది. సో ఇప్పుడైతే బాగా తగ్గింది. అయినా సరే మీకైతే ఒకసారి చేసి చూపిస్తాను. మీరైతే ఇప్పుడు ఒకసారి చిటికలో వ్యూ అయితే చూసుకోవచ్చు. మామూలుగా ఉండదు, చూపిస్తాను. ఇదైతే మనం 14 Pro Max నుంచి అయితే రికార్డ్ చేసాం, స్లో మోషన్ వీడియో అనమాట. అండ్ లాస్ట్ టైం వచ్చినప్పుడు ఎక్కువ ఉండేవని చెప్పాను కదా, ఆ పిక్ కూడా ఇక్కడైతే ప్రజెంట్ చేస్తున్నాం. మీరు చూడొచ్చు, అదంతా వాటర్ ఉండేది, ఇప్పుడైతే ఇలా ఉంది. అసలు నాకు ఆ ఫీల్ రాలేదు. ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళకి అయితే ఆ ఫీల్ ఉంటుందేమో కానీ, సో ఈ ఫీల్ అయితే రాలేదు. చాలా వాటర్ చాలా తక్కువ ఉంది. వాటర్ అయితే చూడొచ్చు మీరు ఎంత క్లియర్గా అయితే ఉందో. హలో, బోట్ అయితే ఎక్కుదాం. బోట్ టికెట్ వచ్చేసరికి 50 రూపీస్ అని చెప్పారు. సో బోట్ ఎక్కాక మిగతాది ఎలా ఉందో అయితే నేను మీకు మళ్ళీ చెప్తాను ఖచ్చితంగా. ఇప్పుడు టెక్ కంటెంటే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి కూడా ఇలాంటివి చూస్తూ ఉంటే కొంచెం మనసు కుదుట పడుతుంది. ఎప్పుడు స్ట్రెస్లో ఉంటాం కదా, కొంచెం అయితే ఇప్పుడు సెట్ అవుతుంది అనమాట. మామూలుగా అయితే లేదు. మా కుర్రోళ్ళు కూడా వచ్చారు, చూడొచ్చు మీరు. ఇదిగోండి, బోట్ అయితే ఎక్కేసాం మనం బాయ్స్తో. ఓన్లీ సింగిల్గా మన మట్టుగా అయితే తీసుకున్నాం. సో అందరితో షేరింగ్ అయితే 50 రూపాయలు అన్నారు. కుర్రోళ్ళు ఒక 600 తెగారనమాట ముగ్గుని పట్టుకెళ్ళడానికి. మామూలుగా అయితే 15 మందిని తీసుకెళ్తారు, అట్లా ఉంటుంది అనమాట. మనకు కొంచెం ప్రైస్ ఉండాలని చెప్పి ఇలా తీసుకున్నాం, అది సంగతి. సో మీరు చూడొచ్చు, ముందైతే 3 ఉన్నారు, వెనకతలో ఒకరు ఉన్నారు. సో ఇప్పుడు దాని దగ్గరలో అయితే మనకు తీసుకెళ్తారు. మామూలుగా ఉండదు ముచ్చట. ఏ చిలక మామూలుగా ఉండదు, చూస్తున్నారు కదా. అలా ఫోటో కూడా లేక 3 లైఫ్ జాకెట్లు వేసి ఎక్కిస్తారు మమ్మల్ని. తనకిస్తాడు మావాడు. చూడొచ్చు, ఆ చివరికైతే పట్టుకెళ్ళి అలా రాత్రుల దగ్గర నుంచి అలా దాని దగ్గరికి అయితే తీసుకొస్తారు. ఒడ్డు దగ్గర నుంచి దూరం అయితే వచ్చాంలే మనం. అలా చుట్టూ తిప్పుతారనమాట. మధ్యలో మార్కింగ్స్ చేసుకున్నారు వీళ్ళైతే బాటిల్స్ తోటి, రౌండ్ అని. ఇదిగోండి. సో ఇప్పుడు దాని దగ్గరికి అయితే వెళ్ళబోతున్నారు, దాని దగ్గర నుంచి తీసుకెళ్ళబోతున్నారు. వ్యూ అయితే మరి ఎలా ఉంటుందో మనకైతే ఐడియా లేదు. వాటర్ మాత్రం అయితే చాలా క్లియర్గా ఉందండి, చాలా బాగుంది. 50,000 40,000. ఆర్కిటెక్చర్ కూడా టిక్ టిక్ ఒకలటు. బోట్ అయితే అలా ఊగుతూనే ఉంది, మామూలుగా లేదు. చిన్న వాటర్ చూస్తుంటే కొంచెం ఇది కిందకు ఉంది, దానితో కొంచెం నీళ్ళు కూడా అయితే ఉన్నాయి లోపల. లోపలికి వెళ్ళాక పడతాయేమో నీళ్ళు. మా కుర్రోడు చూసి సైలెంట్ కూర్చొని రాత్రి అంతా పడుకున్నాడు కార్లోని. ఇప్పుడు ఏమొచ్చి కూర్చున్నాడు. మన రాత్రి అంతా నిద్ర లేదు అసలు. సో వ్యూ అయితే చూడొచ్చు, చిన్నది, మొక్కలు తడిపోతుంది మెల్లిగా. సో ఇంకా దాని దగ్గర తీసుకెళ్ళినప్పుడు అయితే ఫుల్ తుప్పర్లే పడతాయి మన మీద. తాతయ్య ఇక్కడ మీరు చూసినట్లయితే వాటర్ రెగ్యులర్గా కంటిన్యూస్గా అలా రావడం వల్ల ఈ రాళ్ళు వచ్చే షేప్ అది న్యాచురల్గా అయితే ఫామ్ అవుతుంది. చూడడానికి అయితే అసలు అవసరంగా ఉంటుంది వ్యూ. మళ్ళీ 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 చూడాలనిపిస్తుంది అనమాట. అయిపోయాక ఏంట్రా బాబు ఇంత బే అయిపోయింది అనిపిస్తుంది. చిన్న రెయిన్బోలో కూడా కనిపించింది, చాలా బాగుంటుంది. మా ఫోన్లు అయితే తడిసిపోయినాయండి, మా ఫోన్లు అయితే తడిసిపోయినాయి. ఈ ఫోన్ కూడా తడిసిపోయింది. వాటర్ ప్రూఫ్ అన్నారు కానీ వాటర్ ప్రూఫ్ ఏం కాదు. దగ్గరికి అయితే వస్తున్నాం, కొంచెం ఎగ్జైటింగ్గా ఉంది. అక్కడైతే ఒక హార్స్ ఫోర్స్ లాగా లాగుతుంది పొగ, మీరు చూడొచ్చు. ఇదేమండి, దగ్గరికి చాలా దగ్గరికి వస్తాం ఇప్పుడు. మా కుర్రోడు ఇందాకల నుంచి అలాగే ఉన్నాడు కదా, ఏమైనా మాట్లాడమని చెప్పండి. ఏదైనా అంటే మళ్ళీ దడ్డు అంటాడు అనమాట. అది బాబోయ్ ఫుల్ దంచి కూడా వస్తుంది. దగ్గరికి అయితే ఉన్నాం. తుప్పర్లు అయితే మామూలు లేవు మా మీద. నా మాటలు అయితే మీకు వినిపించవు, చూడొచ్చు ఎలా పడుతుందో. దగ్గరికి వచ్చాం.
ఈ వ్యూ అయితే మీకోసం. మళ్ళీ మళ్ళీ మీకు దొరకపోవచ్చు. అబ్బా 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 చెత్త కొట్టేసింది, తడిపిసింది గురు. దగ్గరికి వచ్చేసరికి ఏం అర్థం కాలేదు. ఫోటోలు వీడియోలు తీసుకుని కాన్సెప్ట్లో ఉన్నాం కానీ ఫోటోలు అయితే తీసుకోలేకపోయాము. ఫుల్ నీళ్ళైతే తడిపిస్తాయి ఫోన్లు గటానా. చాలా దగ్గర తీసుకెళ్లారు. అయ్యా బోట్ షికార్ అయితే అయిపోయింది. కొంతసేపు అక్కడ వెళ్ళి ఒక 2-3 చిన్న చిన్న ఫోటోలు దిగి కుర్రోళ్ళతోటి కొంతసేపు మంచి చెడ్డ మాట్లాడుకొని మనం తిన్నగా అయితే తినడానికి వెళ్ళిపోదాం. చూడండి మా వాళ్ళ కష్టాలు. మెల్లిగా ఒక రాయిని అయితే అధిరోహిస్తున్నారు. సో ఇక్కడికి రావడానికి బాగుంది. కొంచెం పైకి అయితే వచ్చాం. పీస్ఫుల్గా ఉంది ఇక్కడ నుంచి చూడడానికి ప్లేస్. ఫుల్ అలిసిపోయాను, బాగా టైడ్ అయిపోయింది ఈరోజు. ఏమైనా తినాలి, లంచ్ టైం అయితే అయ్యింది. ఏం తిందామని అయితే ఆలోచిస్తున్నాను. వీళ్ళు ఇంకా ఫోటోలు తీసుకుంటున్నారు. పైకి ఎక్కడున్నానా కొంచెం ఫోటోలు అయితే తీసుకున్నాం. కొంచెం ఇక్కడ నీడగా ఉంది చెట్టు కింద. సరదాగా అయితే వచ్చాం కొంచెంసేపు. రాయి కూడా చాలా చల్లగా అయితే ఉంది. అమ్మా ఎక్కడ కూర్చున్నాను తెలుసా? ఎగ్జాక్ట్గా వాటర్ ఫాల్స్కి ఆపోజిట్లో కూర్చో. అదిగోండి జలపాతం, ఇదిగోండి మా కుర్రోళ్ళు. ఫుల్గా ఓపిక అయితే చచ్చిపోయింది. ఏదో న్యాచురల్ ట్రైల్ అంట. సో ఎలా ఉంటుందో చూద్దామని ఇటువైపు వచ్చాం. మెట్లు మాత్రం దోలు తీర్చేస్తున్నాయి బాబోయ్. తొండపిల్ల, మీలో ఎంతమందికి తెలుసు తొండని చంపితే డబ్బులు వస్తాయని? చంపొద్దు అలాగని, నేచర్ని పాడు చేయొద్దు. ఓకేనా? హలో గాయ్స్, అయితే మొత్తానికి మనం డే 2 ఇది. డే 2 అయినప్పటికీ మనం మడగడ వ్యూ పాయింట్ ఉంది కదా అరకులో, ఆ మడగడ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్ళాం. నాకైతే అంత అనిపించలేదు, ఎందుకంటే కొంచెం అంతకన్నా బెటర్ వ్యూ పాయింట్స్ అయితే చూశాను. బట్ అయినా సరే చిన్న టైం లాప్స్ అయితే తీశాను. అది అయిపోయింది, అక్కడ అయిపోయింది. సో ఇప్పుడు మనం మళ్ళీ రిటర్న్ అరకు వ్యాలీలోకి వెళ్ళాలి. రోడ్లు అయితే చాలా వరస్ట్గా ఉన్నాయి, కానీ తప్పదు మరి. ఇంకా లోపలికి వచ్చాం కాబట్టి బయటకు వెళ్ళాలి. అరకుకి అయితే కొత్త రోడ్డు వేశారు. రోడ్స్ చాలా బాగున్నాయి. కొత్త టోల్ గేట్ కూడా వేశారు. రీసెంట్గా వేసినట్టున్నారు. నేను వచ్చి చాలా రోజులు అయింది. రోడ్డు చూడొచ్చు మీరు ఒకసారి ఎలా ఉందో. రాళ్ళులాగా, అదే ఇదేంటి ప్లెయిన్ రోడ్ లా కనిపిస్తుంది. కాకపోతే వెళ్తున్న కొద్దీ మొత్తం అన్ని రాళ్ళే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదైనా ఈ వెహికల్తో కొంచెం ఇబ్బంది. ఎస్యూవీ టైప్ ఆఫ్ వెహికల్స్ ఉంటే ఇటు వెళ్ళడానికి బాగుంటుంది, కానీ సెడాన్ కదా కింద తగిలేస్తూ ఉంటుంది. ఇంకేంటి, మా కుర్రోడు అయితే మాత్రం బాగా రెస్ట్ తీసుకున్నాడు ఈరోజు కాదు, గత 2 రోజుల నుంచి ఆడు చేస్తుంది అదే. సరే గైస్, మళ్ళీ మీకు కాఫీ తోట దగ్గరికి వెళ్ళాక ఇంకో చిన్న వీడియో పెడతాను. మన వీడియోస్ అయితే చూడండి. ఎప్పుడు టెక్నాలజీ కోసమే కాదు, అప్పుడప్పుడు ఇలా బయటకు వచ్చి చిల్ అవుతూ ఉంటే మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ అంత అయితే ఏం అనిపించలేదు, మీరు చూడొచ్చు. అంటే నార్మల్గానే ఉందన్నమాట. ఒక ఎదవ చెప్పాడు మాకు ఇక్కడికి వెళ్ళమని. ఆ ఎదవ వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది రాత్రిపూట చీకట్లో. మీకోసం అయితే చిన్న టైం ల్యాప్స్ అనమాట. సన్ అయితే చూడండి ఎంత బయటకు వచ్చేస్తుంది. ఇప్పుడైతే మనం అరకు కాఫీ ప్లాంట్స్ ఉంటాయి కదా, ఆ లొకేషన్లో అయితే ఉన్నాం. సో ఇక్కడ అంతా చక్కగా బ్రిడ్జ్ అయితే ఏర్పాటు చేసి మంచిగా ఉంచారు. అది కాదు, మీరు చూడొచ్చు లొకేషన్ అయితే బాగుంది. అలా పైకి వెళ్దాం, ఏమేమి ఉంటాయి చూద్దాం, మెల్లిగా ఎంజాయ్ అయితే చేద్దాం. ఈరోజు మనదే. మా వాడు ఇంకా నిద్రమత్తు వదలలేదు, అలా పడుకొని ఉన్నాడు వచ్చినప్పటి నుంచి. ఆడికి వేరే పని ఏం లేదనమాట. స్లీప్ ఈట్ వాక్, స్లీప్ ఈట్ వాక్. నాకైతే పులుసు కారిపోయింది డ్రైవింగ్ చేసి. చూడొచ్చు ఏవో ఉన్నాయి. ఇది వుడెన్ డెక్ అంట. డెక్కలు లేవు, వుడ్డే ఉంది. చల్లగా ఇక్కడ ఒక 2 ఫోటోలు దిగి బాగుంది.
చాలా మంచిగా అయితే కట్టారు, దృఢంగా గట్టిగా అంట. అబ్బా కుర్రోళ్ళు సిట్టింగ్ అయితే వచ్చండి, సూపర్ ఉంటుంది. సో ఇప్పుడు ఇది క్యాన్వాక్ బ్రిడ్జ్ అంట, కాఫీ తోటలో మధ్యలో ఉంటుంది అనమాట. సో ఈ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చాం. అమ్మ చాలా ఎక్కువ నడిపించారు నన్ను. మీరు చూడొచ్చు బ్రిడ్జ్ అలాగా, అది చాలా లాంగ్ ఉంది. అలా వెళ్తాను, మీకు కూడా చిన్న లొకేషన్స్ అలా వేస్తాను, చూసేయండి. బ్రహ్మాండం బదలగొట్టే అనుబాంబులు కుర్రోళ్ళు బ్రిడ్జ్ అయితే అలాగా చివరి నుంచి మెల్లిగా 4-5 ఫోటోలు తిక్కొని ఇలాగ ఇటు వచ్చాము. ఇంకా ఉంది, ఇంకేదో ట్రీ ట్రెక్ అని ఏదో చెప్పారు, చెట్టు పైకి ఎక్కిస్తారన్నారా. అక్కడికి వెళ్దాము, అక్కడ ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, బ్లాక్ పెప్పర్ ట్రీస్ అంట, కాఫీ ప్లాంట్స్ అంట, అరేబియన్ కాఫీ అంట. మాకు ఫోటో కావాలంట, తీస్తున్నాను. నేను తీసుకున్న ఫోటోలో అయితే కొన్ని ఫొటోస్ మీకోసం ఇక్కడ వేసాను అనమాట. ఇందులో నాకు కొన్ని బాగా నచ్చినాయి. సో ఇలాంటివి ఇంకెన్నెన్నో వీడియోస్ మనం అయితే ప్రజెంట్ చేస్తూ ఉంటాం. కొంచెం మన ఛానల్కి సపోర్ట్ ఇవ్వండి అబ్బా, బూమ్ చేయాలన్నమాట మనం.